హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. అయితే ఈరోజు అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే అదిగొండ రథం ముక్కేశాను. మా అమ్మాయి అయితే చిక్కుడుగాయలతో రథం అయితే చేసింది. ఇంకా ఆ సూర్యుడు కనిపిస్తున్నాడు కదా ఫ్రెండ్స్, ఆ సూర్యుడి బొమ్మ అయితే నేను లాస్ట్ ఇయర్ మీషోలో బుక్ చేసుకున్నాను. ఇంకా ఈ సంవత్సరం కూడా అదే పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇకపోతే మనం రథసప్తమి గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటాము. ఈ సందర్భంగా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. జీవరాశులు సుభిక్షంగా మసలగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్య భగవానుడే కదా ఫ్రెండ్స్. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. 7 గుర్రాలు ఎందుకంటే సూర్యుడికి 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలు వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్పచ్, భక్తి, బృహతి, ఉష్టిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. ప్రయాణమై 12 రాశులలో సంచారం అంటే 12 రాశులలో సంచారం చేస్తాడనమాట సూర్య భగవానుడు. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలానికి 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యుళ్ళు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్యభగవ, పూష, హిరణ్యగర్భ, మారీచి, ఆదిత్య, సవిత, ఆర్ఘ్య, భాస్కరులు. వీరే 12 మాసాలకు ఆది దేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. అది ఫ్రెండ్స్ రథసప్తమి విశిష్టత గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి మా చిన్ను చేత కూడా ఆర్ఘ్యం సమర్పిస్తున్నాము. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇదంతా చెప్పుకునేటప్పటికి పొంగల్ రెడీ అయిపోయింది. ఇక అయితే దేవుడికి ప్రసాదం పొంగల్గా పెట్టేసేసి ఇంకా టెంకాయ కొట్టుకోవడమే ఫ్రెండ్స్. మీరందరూ కూడా చూస్తూనే ఉండండి. మీరందరూ కూడా దండం పెట్టుకోండి. ఆ భగవానుడు మనందరి మీద ఆశీస్సులు ఉండాలని. వేడి వేడి అంటాం కానీ మనకి సూర్యుడు ఒక 4 రోజులు కాదు ఫ్రెండ్స్, కనీసం 2 రోజులు అస్సలు సూర్య భగవానుడే రాకపోతే మన ఇంట్లో కానీ బయట కానీ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అసలు ఏదైనా కూడా సమానంగా ఉండాలనుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే. కష్టం నష్టం ఎలా ఉంటాయో అలాగే సూర్యచంద్రుడు కూడా మనకి దేవుడు లాంటి వాళ్ళే, కనిపించే దేవతలు వాళ్ళు. దేవుళ్ళు నిజంగా సూర్య భగవానుడు, చంద్రుడు లేకపోతే అసలు మనకి అసలు నిర్వచనమే లేదు మానవ జాతికి నిజంగా. చూడండి, లవ్ బర్డ్స్ అయితే పెంచుతున్నారు మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ. ఈ వీడియో కూడా పెట్టాలని చాలా రోజులు అనుకుంటున్నాను ఫ్రెండ్స్, వీలు కావట్లేదు. తప్పకుండా అప్లోడ్ చేస్తాను.